నాకు స్పెషల్ కాబట్టి, నాకు ఇష్టం కాబట్టి మీరు కూడా నేను ఎలా ఇష్టపడుతున్నానో మీరు కూడా చూస్తారా? ఎందుకు ఇంత గట్టి గట్టిగా వస్తున్నాను? నేను మైక్ ఉంది కదా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నా ఫేవరెట్ వైట్ సాస్ పాస్తా చేసుకుంటున్నాను. ఐ థాట్ వై నాట్ షో యూ ద రెసిపీ అంటే అందరు చేసుకునేదే, కానీ ఏమో కొంతమంది డిఫరెంట్గా చేసుకుంటారేమో. సో నేను ఎట్లా చేస్తాను చూపిస్తా. ఓకే, లెట్స్ గో. అన్నిటికంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే గైస్, మన దగ్గర కావాల్సిన పదార్థములు కావాల్సిన పదార్థములు ఉన్నాయా లేవా ఫస్టే చూసుకోవాలి. సో ఐ హ్యావ్ పాలు, ఐ హ్యావ్ ఆనియన్స్, ఐ హ్యావ్ బెల్ పెప్పర్స్, ఐ హ్యావ్ బటర్, చీజ్, పాస్తా. లెట్స్ గెట్ స్టార్టెడ్. అన్నిటికంటే ముందు కావాల్సిన గిన్నెలు కడుక్కోవాలి గైస్, లేకపోతే దేంట్లో వేస్తాం. ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి ఈ పెద్ద గిన్నె స్టవ్ పైన పెట్టాలి అండ్ వెజిటబుల్స్ చాప్ చేసుకోవాలి. సో ఫస్ట్ అది చాప్ చేసేసుకున్నవి ప్యాన్లో బటర్ వేసి వెజిటబుల్స్ వేసి, మళ్ళీ వెజిటబుల్స్ కుక్ అయ్యేటప్పుడు మిగతా వెజిటబుల్స్ కట్ చేసి మళ్ళీ ప్యాన్లో వేసి మిక్స్ చేసుకోవాలి గాయస్. ఇప్పుడు ఆ వెజిటబుల్స్ కుక్ అయ్యేలోపు మనం ఇంకో సైడ్ ఏం చేయాలంటే పాస్తా బాయిల్ చేయాలి. దానికోసం విల్ టేక్ ద కెటిల్. దీంట్లో నింపిఫై సమ్ వాటర్ ఇలా బుడుక్ అని వచ్చే వరకు హీట్ చేసుకోవాలి. వెజిటబుల్స్ ఇట్లా కొంచెం కుక్ అయినాక సాల్ట్, పెప్పర్, ఇంకేమైనా కావాలంటే ఆరిగానో అట్లాంటివి కావాలంటే దీంట్లో వేసుకోవాలి. నేను పెద్ద సాల్ట్ డబ్బాతో ఎక్కువ పడిపోతుందని దీంతోనే వేస్తున్నా. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. అండ్ ఇదే పాన్ లో మనం సాస్ చేసుకుందాం. గైస్ చూడండి ఎలా బుడుగు అంటున్నాయో. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇట్లా బుజ్జి డీప్ పాన్ లో వాటర్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి అండ్ కొంచెం ఆయిల్ వేస్తే అతుక్కోకుండా వస్తాయి అన్నమాట. ఇప్పుడు పాస్తా వేసేద్దాం. సో నేను కొన్ని వెజిటబుల్స్ కుక్ చేసుకున్నాను కాబట్టి కొన్ని పాస్తా వేసిన. మనం ఈమె దగ్గరకు వచ్చేస్తే మళ్ళీ కొంచెం బటర్ వేసుకుందాం. మైదా పిండి అండ్ మిక్స్ చేయాలి. ఇప్పుడు చేసుకున్నాక now add milk. ఎక్కువ ఎంత సాస్ కావాలంటే అంత మిల్క్ వేసుకోండి గైస్, అంతే. ఇంకా మేబీ ఐ నీడ్ సమ్ మోర్ సాస్. సో మైదా పిండి ఎందుకు వేసినామంటే సాస్ ఇట్లా మిల్క్ కాకుండా కొంచెం థిక్ అవ్వడానికి మైదా పిండి వేసినాం. నేను ఏదో ప్రొఫెషనల్ కుక్ లాగా చెప్తున్నా కానీ అందరికి తెలిసే ఉంటుంది. బట్ స్టిల్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఆల్. అక్కడ అవి కుక్ అయ్యేలోపు మనం మాట్లాడుకుందాం. ఓకే,
ఈరోజే ఎందుకు ఆలోచిస్తుంటే ఐ ఫెల్ట్ లైక్ గైస్, కంటెంట్ క్రియేటర్స్ అందరికీ, బికాస్ కొంతమంది ఉంటారు, ఇప్పుడు నేను ఫాలో అవుతా అమెరికాలో అమ్మకుట్టి అండ్ హిమా జర్నల్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా. లైక్ హౌ డూ యూ మేనేజ్ వర్క్ అండ్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ కంటెంట్ క్రియేషన్? ఎందుకంటే ఇప్పుడు వీక్లీ 1 వీడియో అయినా కూడా అసలు అవ్వట్లే. మేబీ వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది, బట్ స్టిల్ యూ షుడ్ హ్యావ్ టైమ్ టు ఫిల్మ్ ద వీడియోస్, యూ షుడ్ హ్యావ్ టైమ్ టు ఎడిట్ ద వీడియోస్. 1 వీక్ ఒక వీడియోనే కష్టం అనుకుంటే వాళ్ళు 2 డేస్కి ఒక వీడియో ఆర్ 3 డేస్కి ఒక వీడియో కూడా పోస్ట్ చేస్తారు. మేబీ ఒకేషన్స్ ఉన్నప్పుడు వీడియోస్ తీసుకుంటే ఇట్స్ ఫైన్, బట్ ఇంట్లో ఉన్నప్పుడు ఏం పని లేనప్పుడు కూడా లైక్ థింకింగ్ అబౌట్ సంథింగ్, ఏదో ఒకటి చేయాలి అని చేసి స్క్రిప్ట్ రాసుకొని చేసి, హౌ, ఐ మీన్ హౌ? హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది కంటెంట్ క్రియేటర్స్. చూడండి, కొంచెం కొంచెం ఇట్లా అవుతుంది సాస్. ఇంకొంచెం క్రీమీ అయినాక విల్ యాడ్ ఎవ్రీథింగ్ ఎల్స్. One eternity later. మంచి క్రీమ్ లాగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేయాలంటే యాడ్ సమ్ పెప్పర్, కొంచెం సాల్ట్, అండ్ మీ దగ్గర ఇటాలియన్ సీజనింగ్స్ ఉంటే వేసుకోండి. ఐఎమ్ యాడింగ్ సమ్ గార్లిక్ పార్మెజాన్, దెన్ కొన్ని చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, వేసుకొని మిక్స్ ఇట్. అలా మిక్సినాక ఇందాక సైడ్కి పెట్టుకున్న వెజిటబుల్స్ వేసి మళ్ళీ మిక్స్. ఓకే, అండ్ తర్వాత ఇందాక మనం బాల్స్ చేసుకున్న పాస్తా, గైస్ చీజ్ లేదు అనుకున్నా కానీ చీజ్ దొరికింది. ఇప్పుడు అసలు తగ్గేది లేదు. చీజ్ వేసుకొని మిక్స్ చేసి కానీ లెట్స్ వెయిట్ till it cooks. అంతే గైస్, ఇప్పుడు ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ఐల్ మేక్ అ గార్లిక్ బ్రెడ్. ఏంటి మరి ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు? కదా, యాక్చువల్లీ నేను గార్లిక్ బ్రెడ్ కూడా చేసుకుందాం అనుకున్నాను గైస్, కానీ బ్రెడ్ లేదు. అయితే గార్లిక్ బ్రెడ్కి ఏం లేదు గైస్, బటర్ వేసి చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, పెప్పర్, ఆరిగనో, కొంచెం చాప్డ్ గార్లిక్ వేసి మిక్స్ చేసి దానిపైన బటర్ని దానిపైన బ్రెడ్ని ఏమంటారు కాల్చుకోవాలి, అంతే. చీర్స్. You guys don't know what you're missing. తీసుకోండి. బా సూపర్ రా కన్నా, సూపర్. ఆల్సో చికెన్ పాస్తా కూడా సేమ్
ఇంతే. కాకపోతే మనం వెజిటబుల్స్ వేసినాం కదా సైడ్కి పెట్టుకొని, అట్లా చికెన్ని కుక్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని సాస్లో వేసి కలిపేసేయండి, అంతే. చికెన్ పాస్తా అవుతుంది అంతే. ఇంకా ఐ లవ్ ద పాస్తా. నాకు పాస్తా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను చేసుకున్న పాస్తా కూడా సూపర్ వచ్చింది కాబట్టి ఐఎమ్ సూపర్ హ్యాపీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దానికంటే ముందు అసలు నా సబ్స్క్రైబర్స్ ఎవరు బ్రో? 1K సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూస్తే, వ్యూస్ ఏమో 300 వ్యూస్ వస్తున్నాయి. ఎవర్రా అన్న వీడియోస్ చూడకుండా ఉండేది? ఓకే గైస్, ఇప్పటికైతే క్షమించేస్తా. ఎన్నిసార్లు క్షమించాలి చెప్పండి? పోనీ ఇప్పుడు క్షమించేస్తా. నెక్స్ట్ టైం నుంచి మాత్రం పక్కా చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.